హలో గాయ్స్, ఎట్లున్నారు? అందరు మంచిగా ఉన్నారా? నేను కూడా మంచిగా ఉన్నా. అండ్ ఈరోజు వచ్చేసి మేము స్వర్ణగిరికి అయితే స్టార్ట్ అయిపోయామన్నమాట. స్వర్ణగిరి టెంపుల్ ఇప్పుడు చాలా చాలా ఫేమస్ అయింది కదా ఫ్రెండ్స్, మనకి యాదగిరి గుట్టకి దగ్గరలో ఉన్న. అండ్ ఇది కూడా వైటీడీ టెంపుల్ అని చెప్పేసి యాదగిరి తిరుమల దేవస్థానం అని చెప్పేసి పెట్టారు కదా. అండ్ ఇది వచ్చేసి మానేపల్లి హిల్స్ దగ్గర ఉంది కదా ఫ్రెండ్స్. ఆ స్వర్ణగిరి టెంపుల్కి అయితే విజిట్ చేద్దాము, ఎప్పటి నుండో అనుకుంటున్నాం, వెళ్దాం అని చెప్పేసి. అండ్ ఇలా అందరం కూడా మా సిస్టర్స్, మమ్మీ వాళ్ళు అందరం కూడా ఇంకా స్టార్ట్ అయిపోయాం అనమాట. మా ఫ్యామిలీ ఇలా బస్సు మాట్లాడుకుని అండ్ ఇలా బస్సులో అయితే వెళ్తున్నాం అనమాట. అండ్ 17 సీటర్ బస్ అయితే ఇది. అండ్ ఇలా ఫ్యామిలీ అందరం వెళ్ళడం అయితే చాలా డేస్ తర్వాత. అండ్ లైక్ మేము యాదగిరిగుట్ట ఎవ్రీ ఇయర్ ట్వైస్ ఆర్ థ్రైస్ వెళ్తూనే ఉంటాము. అండ్ దాని తర్వాత ఇంకా ఇలా ట్రిప్కి వెళ్ళడం, సమ్మర్ హాలిడేస్ కదా పిల్లలకి అని చెప్పేసి ఇంకా అందరం అనుకొని అండ్ ఇలా అయితే స్టార్ట్ అయిపోయాం ఫ్రెండ్స్. అండ్ చాలా ఎంజాయ్ ఉంటుంది కదా, అందరం కలిసి వెళ్తే చాలా బాగా అనిపిస్తుంది. మూమెంట్స్ అన్నీ కూడా ఈరోజు క్యాప్చర్ చేయడానికి ట్రై చేస్తా ఫ్రెండ్స్. అండ్ మీరు కూడా వ్లాగ్ అంతా కూడా స్కిప్ చేయకుండా మొత్తం చూసేయండి ఫ్రెండ్స్. అండ్ ఎలా ఉందో చెప్పండి కామెంట్స్లో. అండ్ మీకు కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను. అండ్ దగ్గరలో ఉన్న ఇంకా వేరే రమణేశ్వరం అనే టెంపుల్కి కూడా వెళ్దామని అనుకున్నాం అనమాట. ఫస్ట్ రమణేశ్వరం ఆ టెంపుల్కి వెళ్ళేసి అది కోటి లింగాలు ఉన్నాయని చెప్పేసి ఆ టెంపుల్ చాలా బాగుందని తెలిసింది. అలా వెళ్దామని చెప్పేసి అనుకున్నాము. ఆ టెంపుల్ తర్వాత ఇక్కడికైతే వచ్చేస్తున్నాం ఫ్రెండ్స్. అండ్ ఇక్కడ ఇక్కడ చూసారు కదా ఫ్రెండ్స్, ఇదే ఎంట్రన్స్. మనకి ఎంట్రన్స్ తర్వాత ఇక్కడ రైట్ సైడ్లో గోవింద నామాలు ఎంత బాగా తీర్చిదిద్దారు కదా, ఎంత బాగుంది కార్వింగ్ ఇదంతా కూడా. ఇది మన పార్కింగ్ సైడ్ అనమాట. అండ్ ఇక్కడైతే మనకి బ్రహ్మోత్సవాలప్పుడు స్వామివారి కళ్యాణం జరిగేది అనమాట, కళ్యాణోత్సవంది ఇది. అండ్ ఇదంతా కూడా టెంపుల్ ఓవర్వ్యూ మొత్తం చూసేయండి ఫ్రెండ్స్. ఎంటర్ అవ్వగానే ఇక్కడ పెద్దగా స్వామివారి పాదాలు అయితే ఉంటాయి. ఇక్కడ ఫస్ట్ దర్శనం చేసేసుకొని స్వామివారి పాదాలకి మొక్కుకొని అయితే వెళ్తున్నాము. అయినా కూడా మనకి మొదట వినాయక స్వామి దర్శనం అయితే అవుతుంది ఫ్రెండ్స్. అండ్ ఇక్కడ కూడా మనకి వినాయక స్వామి అయితే దర్శనం ఇచ్చాడు. అండ్ ఇక్కడ దర్శనం చేసేసుకొని అండ్ ఇంకా టెంపుల్ లోపలికి అయితే దర్శనంకి వెళ్దామని చెప్పేసి ఇంకా వెళ్తున్నాము.
మనం లోపలికి ఇంకా ఫోన్ మొబైల్స్ నాట్ అలౌడ్ కాబట్టి ఇంకా ఇప్పుడే దర్శనం చేసుకుని అయితే బయటికి అయితే వచ్చాం ఫ్రెండ్స్. అండ్ ఇక్కడ వచ్చాక ఇక్కడ సేద తీరడానికి అని చెప్పేసి ఇక్కడ కూర్చోడానికి అని చెప్పేసి అందరు కూర్చొని ఉన్నారనమాట. అండ్ కొద్దిసేపు అయితే కూర్చోవాలి టెంపుల్లో అని అంటారు కదా, చాలా ప్రశాంతంగా ఉండే అనమాట. మీరు కూడా చూడొచ్చు కదా. అండ్ చాలా చాలా రష్ ఉంది. మేము వెళ్ళిన రోజు అయితే వీకెండ్స్లో అయితే అస్సలు వెళ్ళకూడదు ఫ్రెండ్స్. అండ్ మనకి చూసినట్టు కూడా ఉండదు. అండ్ దర్శనం కూడా చాలా బిజీగా అయిపోతుంది అనమాట. అండ్ వీక్ డేస్లోనే చూసుకొని ప్రశాంతంగా వెళ్ళడమే మంచిది. అండ్ మాకు ఫస్ట్ టైం కాబట్టి అంత ఎక్స్పీరియన్స్ తెలియదు కాబట్టి వెళ్ళాము. అండ్ చాలా బాగుంది టెంపుల్ మాత్రం. అండ్ ఇక్కడ మనకి బయటకు రాగానే పెద్ద ఆంజనేయ స్వామి విగ్రహం అనమాట. అండ్ ఇక్కడ కూడా ఆంజనేయ స్వామికి దర్శనం చేసుకుని అండ్ మీకు ఇక్కడ చూసే ఉంటారు అన్ని వీడియోస్లో, మనం సోషల్ మీడియాలో కూడా పోస్ట్ చేస్తూ ఉన్నారు కదా. పెద్దగా మనకి ఆంజనేయ స్వామి మొక్కున్నాక ఇక్కడ పెద్ద గంట అనమాట. ఇదైతే కొట్టడానికి చాలా చాలా బరువుగా ఉంది. అందరూ కొట్టడానికి చాలా ట్రై చేస్తున్నారన్నమాట. అండ్ నెక్స్ట్ మెయిన్గా మనకి చూసేది ఇదే కదా, విష్ణు స్వామి ఇలా నీళ్ళల్లో దర్శనం అయితే ఇచ్చాడనమాట. అండ్ అలా పడుకుని విష్ణు స్వామిని చూడడం చాలా చాలా బాగుంది. అసలు ఎంత బాగా తీర్చిదిద్దారంటే అసలు సరౌండింగ్స్లో కూడా లైటింగ్స్తో ఈవినింగ్ టైంలోనే చాలా బాగుందని చెప్పేసి మేము మార్నింగ్ ఆ టెంపుల్కి వెళ్ళేసి అండ్ ఈవినింగ్లోనే ఇది దర్శనం చేసుకున్నాము. ఇలా మా ఫ్యామిలీ అందరం కూడా ఇలా ఫొటోస్ తీసుకొని ఇక్కడ చాలా చాలా బాగా అనిపించింది మాకు కూడా. అండ్ అలా విష్ణు స్వామి దర్శనం అయితే చేసుకున్నాము. ఇదే ఫ్రెండ్స్ మా స్వర్ణగిరి టెంపుల్ దర్శనం అయితే ఇలా అయిపోయింది. అండ్ ఈవినింగ్ 6కి మేము అలా లోపలికి వెళ్తే 8:30కి అలా వచ్చామన్నమాట. దర్శనం అయిపోయి ఇలా బయటికి అయితే వచ్చాము. అండ్ ఇంకా అదే దారిలో అందరూ వచ్చేసరికి మొత్తం ట్రాఫిక్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్. అండ్ ఇంటికి కూడా రీచ్ అయ్యేవరకు 11 అలా అయింది అనమాట మాకు ఆ రోజు. ఇంకా టోల్ గేట్ దగ్గర చాలా చాలా ట్రాఫిక్ అయితే ఉండింది. అండ్ మీరు కూడా మీకు కుదిరినప్పుడు తప్పకుండా దర్శనం అయితే చేసుకోండి, తెలంగాణలో ఉన్న వాళ్ళందరూ కూడా. అండ్ చాలా చాలా బాగుంది టెంపుల్ అయితే. అండ్ గోవిందుడు ఆశీస్సులు మీ అందరిపై ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్. అండ్ డోంట్ ఫర్గెట్ టు హిట్ ద బెల్ ఐకాన్ సో దట్ నేను పెట్టే న్యూ అప్డేట్స్ కూడా మీ అందరికి కూడా వస్తూ ఉంటాయి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. బై బాయ్.